లేకపోతే ఆంధ్ర ఊటీ గజ గజ అంటూ ఏదైతే చలి విపరీతంగా పెరిగిందన్నటువంటి వార్తను హైలైట్ చేశారో ఆంధ్ర ఊటీ అరకలోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల మంచు పెరిగిపోయి కనిపిస్తుంది. గురువారం డుబ్రిగూడలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాటమే. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మేము రాగానే పూర్తి చేస్తాం. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కి అందజేసిన అనంతరం మీడియాతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భూమి మెడికల్ కాలేజీ ఆసుపత్రి అన్ని ప్రభుత్వాన్ని, ఉద్యోగులు గవర్నమెంట్ వాళ్ళే, జీతాలు ఇచ్చేది ప్రభుత్వమే, ప్రయోజనం పొందేది మాత్రం ప్రైవేట్ వ్యక్తులు. ఇది స్కామ్ కాకపోతే మరేంటి? ప్రపంచంలో ఎక్కడైనా ఉందే ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. కొత్త వైద్య కాలేజీలు ఆసుపత్రులను కట్టబెట్టడమే కాకుండా ఒక్క జీతాల రూపంలోనే 1200 కోట్లు ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెడుతున్నారు. ఆ మెడికల్ కాలేజీని 5000 కోట్లతో పూర్తి చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గవర్నర్కి వివరించాం. మా పోరాటం ఎంతటి తాగదు. న్యాయ పోరాటంతో పాటు ప్రజల్లోకి వెళ్ళి పోరాటం కూడా చేస్తాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల నేతలతో కలిసి గవర్నర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ. ఈ ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకునేలా చూడాలని కోరుతూ ప్రజా ఆకాంక్ష గవర్నర్కి నివేదన. మా హయాంలో ప్రతి చోట 50 ఎకరాలు ఉండేలా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. వాటికి నాబార్డు, ఇతర బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ నిధులు టైఅప్ చేసాం. వాటిలో 7 కాలేజీలు పూర్తి కూడా చేసాం. అవి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. వాటి ద్వారా 800 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన కాలేజీలు పూర్తి చేసేందుకు 5 ఏళ్లలో 5000 కోట్లు అవసరం. మరి 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆ మాత్రం నిధులు ఖర్చు చేయలేదా? పోనీ మీరు ఖర్చు చేయలేకపోతే వదిలేయండి, మేము వచ్చాక వాటిని పూర్తి చేస్తాం అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే రాష్ట్ర చరిత్రలో గొప్ప ఉద్యమం అంటూ పార్టీ ప్రజాప్రతినిధుల నేతలతో సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్, ఆ సిబ్బందికి 2 ఏళ్ల పాటు వేతనాలు మరో స్కామ్, అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం, స్కాములకు పాల్పడిన వాళ్ళని జైలుకి పంపుతాం, 2 నెలల్లోని వాళ్ళపై అన్ని చర్యలు ఉంటాయి, చంద్రబాబు గ్రాఫ్ డౌన్ కావడంతో కలెక్టర్లపై నెపం అన్నటువంటి హైలైట్ చేశారు. ఒక్కరోజు యోగాకు 330 కోట్ల మ్యాట్లు, మీరు కొన్నది ఎంత, అమెజాన్లో ఉన్నది ఎంత అన్నటువంటి